బెజవాడలో అతిసారం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఇటీవల కాలంలో ఈ వ్యాధి కారణంగా పలు మరణాలు సంభవించడంతో మరింత భయపడుతున్నారు. పారిశుధ్య లోపం, తాగునీటి కలుషితమై వ్యాధి ప్రబలటానికి కారణం కాగా అన్ని నివారణ చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ చెబుతోంది. విజయవాడ నగర శివారు ప్రాంతంలో డయేరియా మహమ్మారితో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. కలుషిత మంచినీరు వల్ల స్థానిక ప్రజలు వాంతులు, విరేచనాలతో మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. ముఖ్యంగా ఈ సమస్య బాంబే కాలనీలో ఎక్కువగా ఉంది. గతంలో 3కి పైగా ఈ ప్రాంతానికి చెందిన వారు వ్యాధి లక్షణాలతో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా గురవమ్మ అనే మహిళ వాంతులతో చనిపోవడంతో మంచినీళ్లు తాగడానికే స్థానికులు భయపడుతున్నారు. ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించడం, తక్షణ వైద్య సౌకర్యాలు అందించడంలో మహానగరపాలక సంస్థ విఫలమవుతోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. వాంతులు బాధపడుతున్నారండి. హాస్పిటల్లో తెలియజేశాము. వాళ్ళు ఇండ్లమ్మడి వచ్చిన నర్సులు టాబ్లెట్లు ఇచ్చారు. తర్వాత తగ్గలేకపోతే హాస్పిటల్ కాడికి అంబులెన్స్ పంపించండి, మా అమ్మగారు సీరియస్గా ఉందండి. వాళ్ళ అంబులెన్స్ కూడా పంపించలేదండి. నిన్న సాయంకాలం మా అమ్మగారు 4:30కి చనిపోయారండి. అయితే నిన్న సాయంకాలం 4:30 కాడి నుంచి ఎవ్వరు రాలేదండి. అసలు పట్టించుకోవడానికి కూడా ఎవ్వరు రాలా. జ్వరాలు కానీ వాంతులు విరేచనాలు అవుతున్నాయండి. సరైన సిబ్బంది ఒకటి ఉండట్లేదండి. ఏదో 2 బిళ్ళలు ఇస్తున్నారు, పంపించేస్తున్నారు తప్ప అసలు మాకు సరైన సౌకర్యం ఉంటే బాగుంటుందండి. ఈ వాటర్ గురించే సగం జబ్బులు వస్తున్నాయండి. గత 15 రోజుల నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా వాంతుల విరోచనాలతో అందరూ మంచం ఎక్కినప్పుడు కూడా కార్పొరేషన్ పట్టించుకోవట్లేదు. నగరపాలక సంస్థ నిర్లక్ష్యం అనేది జరుగుతోంది. పైపెచ్చు చనిపోయిన కుటుంబాల్ని సానుభూతితో పరిశీలించాలన్న కమిషనర్ స్థాయి ఇతర అధికారులు వచ్చి వాళ్ళకి ఎయిడ్స్ అనేటువంటి ముద్ర వేసి పేదవాళ్ళు అంటే చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మాత్రమే నగరపాలక సంస్థ మొక్కుబడి చర్యలు చేపడుతోందని బాంబే కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన వారికి ఇతర ప్రాణాంతక వ్యాధులను ఆపాదిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని చెప్తున్నారు. సీజనల్ డయేరియా వచ్చినా కూడా వీఆర్ ట్రీటింగ్ ది పేషెంట్స్. వాళ్ళకి సెలైన్ పెడుతున్నాము. వీఆర్ టేకింగ్ కేర్. ఎవ్రీ సహాయం కూడా మనం అందిస్తున్నాం. మరి ఈమె ఏజ్ ఓల్డ్ ఉన్నారు. ఈమె ఎందుకు చనిపోయారు ఏంటనేది నేను డాక్టర్ చేత నేను వెరిఫై చేయిస్తాను. చేసిన తర్వాత తగిన యాక్షన్ తీసుకుంటాను. ప్రస్తుతం చోటు చేసుకున్న మరణాలపై విచారణ జరిపిస్తామని, పారిశుద్ధ్య పనులను వేగవంతం చేస్తామని అధికారులు చెప్తున్నారు.